ఆయనకి ఫోన్ చేసి చెప్పాను. ఆయన భూమికి చెప్పారో లేదో, అసలు భూమి బయలుదేరిందో లేదో, ఎక్కడి దాకా వచ్చిందో ఏంటో. వీళ్ళేమో బయటికి వెళ్ళి మాట్లాడేసుకుంటున్నారు. త్వరగా రమ్మా భూమి. దేవుడా. అమ్మగారు, అయ్యగారు, అమ్మగారు, అయ్యగారు. ఎవరమ్మా నువ్వు? తారమ్మగారి కోసం వచ్చానమ్మా. మా అమ్మగారికి కావలసినవన్నీ తీసుకొచ్చాను. మా అమ్మగారు ఎక్కడా? మా అయ్యగారు ఎక్కడా? ముందు నువ్వు వెళ్ళు. అబ్బాయితో మాట్లాడుతుంది. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? తీసుకోండమ్మా. ఇప్పుడే వస్తాను. హలో అమ్మా భూమి, నేను మీ అత్తయ్యని. అత్తయ్య, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? మీ నంబర్కి నేను చాలాసార్లు ఫోన్ చేశాను. అవునా? ఇందాక నేను నీకు ఫోన్ ట్రై చేస్తుంటే గగన్ వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. నీకు మీ మామయ్య విషయం చెప్పారా? చెప్పారత్తయ్య. మరి ఇంకా ఎందుకు రాలేదమ్మా? ఎక్కడున్నావు నువ్వు? నేనప్పుడే బయలుదేరదాం అనుకున్నాను, కానీ ఆ అపూర్వ ఇంటి నుంచి బయటకు ఒక్క అడుగు కూడా పెట్టనివ్వలేదు. పక్కడ్బందీగా కాపలా కాసింది. ఎన్నో ప్రయత్నాలు చేసి నేను బయలుదేరాను. దగ్గరలోనే ఉన్నానత్తయ్య. మీరు మాత్రం ఏదో ఒకటి చేసి అక్కడ ఆపేయండి. నా చేతుల్లో ఇప్పుడేం లేదమ్మా. నేను ఆపాలని చాలా ప్రయత్నం చేశాను, కానీ వాడి గురించి నీకు తెలుసు కదమ్మా. నా మాట అస్సలు వినట్లేదు. ఎక్కడ నీతో అన్నీ చెప్పేస్తానేమోనని నా ఫోన్ కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదమ్మా. అత్తయ్య, నేను వస్తున్నాను. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది? పెళ్లి చూపులు చూసుకున్నారు. 2 జంటలు కలిసి మాట్లాడుకోవడానికి టెర్రస్ పైకి వెళ్లారు. ఏంటేంటి? 2 జంటలా? అవునమ్మా. పూరిని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాలని ఆ అబ్బాయి కండిషన్ పెట్టాడు. మీ మావయ్య నీతో చెప్పే ఉంటారు కదా? చెప్పారు, కానీ ఈయన నిజంగానే ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్లారా? అవునమ్మా, నాకు అదే టెన్షన్గా ఉంది. అత్తయ్య, ఇంతకీ ఎవరా అమ్మాయి? తారా అంట. నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు భూమి. ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది. అత్తయ్య, నేను వచ్చేస్తున్నాను. బావ నన్ను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. మీరు అర్జెంటుగా ఆ తారా వాళ్ళ అన్నయ్య నెంబర్ సంపాదించి నాకివ్వండి. ఆ అబ్బాయి నెంబరా? ఎందుకమ్మా? ఎందుకేంటత్తయ్యా? గగన్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది. నేనే అతని పెళ్ళాన్నని చెప్తాను. కరెక్టేనమ్మా. నీకు మంచి ఆలోచనే వచ్చింది. నేను ఎలాగైనా ఆ అబ్బాయి నెంబర్ కనుక్కొని నీకు చెప్తాను. నువ్వు వెంటనే ఆ అబ్బాయికి ఫోన్ చేసి మాట్లాడు. సరే అత్తయ్య, నేను మాట్లాడతాను. మీరైతే తొందరగా నాకు అతని నెంబర్ పంపించండి, సరేనా? సరేనమ్మా.